అలాగే ఇప్పుడు అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకున్నారు. ఈ ప్రేమ అనురాగం ఎప్పటికీ ఇలాగే ఉంటే నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు. చూసావే పద్మం, అత్తయ్యని అమ్మలా చూసే కోడలు ఎవరున్నారు ఈ కాలంలో? నా కోడలు నిన్ను అమ్మలా చూస్తుందే, తెలుసుకో. అమ్మలా ఉంటూనే దాన్ని బొమ్మను చేసి ఆడిస్తాను. అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటారు, కానీ ఆద్య అత్త ఉన్నా సరే ఉత్తమురాలే. పరమ భక్తురాలు పద్మా. అయ్యా రఘురామ్ గారు, ఇది మీరు చదివితే బాగుంటుంది. ఆపండి! 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 పద్మం, అయ్యో, పద్మ, అమ్మవారిని నన్ను శాంతింప చేయకుండా మీ కోరికలప్పుడే ఎందుకు చదువుతున్నారు? మీ కోరికలప్పుడే చదివేసుకుంటున్నారా? చెంపండి, చెంపండి! అమ్మా, నన్ను కొడతావేంటి? అమ్మా ఏమైందమ్మా? నేను అమ్మవారిని. ఏమే, దెయ్యంలో ఉండే నీలాంటి వాళ్ళు కూడా దేవతలు ఆవహిస్తారా? నాకేదో అనుమానం ఉంది. అన్నయ్య గారు అలా అనకూడదు. అమ్మా, అమ్మా ఆగమ్మా. అమ్మా ఏమైందమ్మా? బావగారు, అమ్మవారు శాంతించాలంటే ఆ పసుపు నీళ్లు కుమ్మరించాలి. వెళ్ళి తీసుకురండి. తెస్తాను బాగురు, బిందెడు తెస్తా. శాంతించు అమ్మా, శాంతించు. వీళ్ళు నీళ్లు తెచ్చి నా మీద గుమ్మరిస్తే బంగారం లాంటి నా చీర పాడైపోద్ది. ఆగండి బావగారు, అవసరం లేదు. అమ్మవారు దిగిపోయినట్టున్నారు, తీసుకెళ్ళండి. సరే బావగారు. పద్మలో మార్పు వస్తుంది కదా, దీవించటానికి అమ్మవారే ఒంట్లోకి వచ్చినట్టున్నారండి. అత్తయ్య, పద్మ, ఏమైంది? మీకు అమ్మవారు వచ్చారు అత్తయ్య. అవునా? నాకంత అదృష్టం దక్కిందా? ఏ జన్మలో నేను చేసుకున్న వ్రతాల ఫలితమో ఇప్పుడు అమ్మవారి నేరుగా వచ్చారు. సరే సరే, వ్రతానికి భంగం కలగకూడదు కదా. పద్మకి మంచినీళ్ళు తాగించండి. నేను తీసుకొస్తాను బాగారు, చెంబులు నీళ్ళు తీసుకొస్తాను. ఏమండి, ఇంకొన్ని కొబ్బరికాయలు కార్లో ఉండిపోయాయి, వెళ్ళి తీసుకొస్తారా? అలాగే జానకి. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? రఘురామ్ గారా? భయపడకు, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నారా ఇక్కడ? వ్రతం. దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాం. లోపల మీ ఫ్యామిలీ వ్రతం చేస్తున్నారని బయటే ఆగిపోయాం. రేయ్,
లోపలికి మనం వెళ్ళలేకపోయినా దేవుడు బయటకు వచ్చాడ్రా, దండం పెట్టుకోరా. ఏయ్, నువ్వు చెప్పే ఆ భయం భక్తి మీ కళ్ళల్లో కనిపించట్లేదు. లేదు రఘురాం గారు, ఏ రోజైతే మీరు ఆడవాళ్లతో నన్ను కొట్టించి నాకు చీర జాకెట్ కట్టించారో ఆ రోజే సిగ్గుతో చచ్చిపోయాను. ఇప్పుడు మీ ముందుంది పూర్తిగా మారిపోయిన ప్రభాసే. అలా చూడకండి. అవునులేండి, మాంసాహారమే తినే నక్క సడన్ గా ఆకుకూరలు తింటున్నాను అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? కానీ గుళ్ళో ఎవరూ అబద్ధం చెప్పారు కదా, నమ్మండి రఘురాం గారు. కొడతాడేమో అని కంగారు పడిపోయాను రా. ఇప్పుడు మనం కొట్టే ఈ చావు దెబ్బకి జీవితంలో మన జోలికి రాడు. రేయ్, లోపల వీళ్ళు కూడా వ్రతంలో మునిగిపోయారేమో, అప్డేట్ ఏం లేదు. హలో, చెప్పు. రేయ్, ఆ రఘురాం గాడికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజమని తెలిసే లోపే ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళిద్దరిని ఏసేసి వచ్చేయండి. నేను కారు గేర్లో పెడతాను. ఓకే. పొరపాటున అతనికి దొరికారు అంటే ఇదే ధ్వజస్తంభానికి మనల్నందరినీ వేలాడదీస్తాడు. జాగ్రత్త. మాకు చెప్పావు కదా, వదిలేయ్, మేము చూసుకుంటాం. త్వరగా రండి.